హాయ్ అండి సతీష్. ఈ ప్రోమోలన్నీ చూస్తే ఇవాళ ఎపిసోడ్ అయితే బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ అవబోతుంది. ఇక నుంచి గేమ్ చేంజ్ అవ్వడానికి ఎన్ని బాండ్స్ని ఎన్ని రకాలుగా బ్రేక్ చేయాలో అన్ని బ్రేక్ చేసి ఆ మాధురి ఎలాగైతే నోటు దురుసుతో కండ కావరం ప్రదర్శిస్తుందో అది బ్రేక్, అలాగే రమ్య నోటు దూలతో అది బ్రేక్, అట్టగే కళ్యాణ్ ఈ చేతులు వేసి ఈ ప్యాంపరింగ్లు చేసి వాదార్ప్ స్టార్ కళ్యాణ్కి ఆయన అవన్నీ తగ్గించుకోవాలని ఆయనకి బ్రేకులు, అట్టగే తనూజ కూడా నువ్వెందుకమ్మా రెండు చేతులు కలిస్తే చప్పట్లు అంటే అర్థమైందా, క్లారిటీ వచ్చిందా, ఇంకేమైనా క్లారిటీ కావాలని ఆమెకి బ్రేక్. ఇక ఎవరైనా దగ్గరికి వస్తేనే ఆవిడ అలర్ట్ అయ్యి కళ్ళు ఉరుము చూసే మాదిరిగా ఆవిడకి ఇన్పుట్స్ ఇచ్చి, అట్లాగే రీతు చౌదరి అండ్ డీమన్ చాలు చాలు మీ ఇద్దరు కలిపి మనసు ఒక వల తెచ్చుకొని నీ వల్ల ఆయన వల్ల ఇక పిచ్చోళ్ళు ఆడియన్స్కి బిస్కెట్ వేద్దామా అనేసి వాళ్ళకు కూడా మొత్తానికి ఎన్ని ఇన్నా హైలైట్సా ఒకే ఎపిసోడ్లో. సో మొత్తానికి ఎవరెవరి మధ్య శత్రుత్వం రగలాలో రగిల్ చేస్తారు, పీక్స్లోకి వెళ్ళిపోద్ది ఈ ఎపిసోడ్. తర్వాత మెయిన్ ఈ నెక్స్ట్ రాబోతున్న నామినేషన్లో అయితే రచ్చస్య రచ్చభ్య సమస్య లేదు ఇంకా. ఎందుకంటే డీమోన్ పవన్కి రీతుకి అయితే వాళ్ళ అమ్మగారు చెప్పినా అర్థం కాలే, పెడచవనే పెట్టింది. అబ్బాయి మేము ఇంతే మాది సూపర్ డూపర్ లవ్ అని మాదిరిగా. అంటే ఒక కావాలని తెచ్చిపెట్టుకున్న ట్రాక్ని కంటిన్యూ చేద్దాం, సడన్గా ఇప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆడియన్స్ ఏదో అనుకుంటారని మార్చేస్తే వదిలేస్తే యూటర్న్ తీసుకుంటే మళ్ళీ ఎక్కడ బిస్కెట్ అయిపోద్దని లెక్క కొనసాగించింది. ఇంకా కొనసాగిస్తానంటే నీ కర్మ ఇది మీ పరిస్థితి అని చూపించి, పైగా సాధారణంగా ఏంటంటే బిగ్ బాస్ ఇలాంటి ట్రాకులు ఉంటే ఫేకో ఫేరో మీ సావు మీరు సావును మాకేం సంబంధం లేదు నేను వదిలేస్తారు జనరల్గా, పెద్దగా చూపించడు. బట్ ఇక్కడ ఎందుకంటే ఆ అమ్మాయి కూడా క్లియర్గా ఈ అమ్మాయితో ట్రాక్ డీప్గా నడిపేస్తూ మరో పక్కేమో రమ్య దగ్గరికి వచ్చి జెన్యూన్ కాదా, ఆ రమ్య ఆల్రెడీ చెప్పాల్సిందంతా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసినా సరే, ఇంకా సరే ఈ రీతు అండ్ డీమోన్ ఇన్పుట్స్ అన్నీ వచ్చాయి. ఆయేష చెప్పింది, రమ్య చెప్పింది, మాధురి సెటైరికల్గా వేసేస్తుంది సమయం సందర్భం దొరికినప్పుడల్లా. అంత దొరుకుతున్నా సరే ఇంకా రీతు మనల్నే టార్గెట్ చేసేస్తున్నారేంటి, అనవసరంగా ఇమ్మాన్యుయల్కి చనివిచ్చేసాం, ఇమ్మాన్యుయల్ జోకులు వేసేస్తున్నాడు, ఇమ్మాన్యుయల్ మన హైలైట్ చేసేస్తున్నాడు, ఇమ్మాన్యుయల్ మనల్ని బ్యాడ్ చేసేస్తున్నాడు, చేసిందంతా చేసి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి మళ్ళీ బయట వాళ్ళు చేస్తారు వీళ్ళు చేసేస్తారు. అంతమంది చెప్పినప్పుడైనా రియలైజ్ అవ్వాలా, ఇక మనం ఎంటర్టైన్ చేయకూడదు ఇమ్మాన్యుయల్ జోకుల్ని స్కిట్స్ని ఫన్ మోడ్లో మనల్ని ఆడుకుంటున్నాడని చెప్పేసి ఈ రీతు చౌదరికి ఇంకా ఘోరంగా మన ప్రేమను అర్థం చేసుకోరా ఈ పెద్దోళ్ళు ఉన్నారే అనే మాదిరిగా డైలాగులు పెట్టి, ఎట్లా అంటే ఇన్ని రోజులు ఆ బొప్పాయి ముక్కలు ఒకరి నోట్లో ఒకరు తినిపించుకొని పులిహోరలు తినిపించుకొని క్రీములు పూసుకొని వీళ్ళు కూడా రాసుకుంటూ పూసుకుంటూ ఆ రీతు అది మంచి పిల్ల, దానికి మనసులో ఒకటి ఉండదు బయట ఒకటి ఉండదు, అది నేనంటే ప్రాణం, నాకు అదంటే ప్రాణం, ఆవిడ జెన్యూన్, ఆవిడ కోసం నేను ఆడాలి, ఆవిడ కోసం గెలవాలని ఇతడి గురించి ఆవిడ చెప్పడం, వాడు శుద్ధ పూస అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకడు, కావాలంటే పెట్టి చూడండి. ఇప్పుడు మొత్తం వేలు కాదు మొత్తం మండే కొరికిసాడని అర్థమైందా. పైగా ఆయన ఎంత అపరిచితుడంటే రెమోకే తాతలాగా ఉన్నాడు ఆయన. ఆ రోజు అగ్ని పరీక్షలో నాకు ఒక అమ్మాయి మిస్బిహేవ్ చేసిందని చెప్పిన శుద్ధపోస ఇక్కడికి వచ్చాక మొట్టమొదటి ట్రాక్ పులిహోర కలిపింది ఆయన. సో ఒకరి గురించి ఒకరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఆహా ఓహో చాలా జెన్యూన్, వాడు అమాయకుడు, వాడు అది వాడు ఇదేని ఆమె. ఆ రీతు అసలు అలాంటి మనిషి దొరకడం నా ఏమది సీజన్కే కాదు నా లైఫ్కే పెద్ద టర్నింగ్ పాయింట్, అదృష్టం. అసలు అంత సెన్సిటివ్ అమ్మాయి ఫటాఫట్ మనం చెబుతుంది, మనసులో ఒకటి ఉండదు మాటల్లో ఒకటి ఉండదు, నీ ఇతర మనసులో ఏముందో బయట ఏముందో ఇన్ని రోజులు మనం చూసి ఇప్పుడు వాళ్ళ కళ్ళు పొరలు కూడా తొలగించేసి మంచి పనే చేశాడు బిగ్ బాస్. నిన్న ఆ రమ్య కాదండి ఆవిడ ఎవరు మాధురి, నా దగ్గర ఎవిక్షన్ పవర్ ఉంది కదా, ఆ పవర్ నీ కోసం వాడుతూ ఒక వారం రోజుల గ్యాప్ ఇయర్ అని అయినా కొద్దిగా ఆ డైలాగ్ కూడా వేసింది, యుద్ధం 6 తర్వాత కూడా ఆపేస్తారా, 6 తర్వాత కూడా యుద్ధం ఆపి నువ్వేంద్ర మీద పడిపోతున్నావు అలాగే కొద్ది గ్యాప్ ఇయరా బాబు చూడలేకపోతున్నావు అని ఆవిడ చెబితే, అబ్బెబ్బే నాకు రీతి ముద్దు ఎవిక్షన్ పాస్ వద్దు అని చెప్పాడు. ఆవిడ కోసం అవునా నా కోసం అలా చెప్పావు, అబ్బాబ్బాబ్బాబ్బా ఇక చాలు, నిన్ను నేను గెలిచావు నన్ను నువ్వు గెలిచావు, ఈ ప్రపంచం మనం లాపలేదు, ఎవరేమనుకున్నా మనం ఆగేది లేదు తగ్గేది లేదు అని పరిగెత్తుకుంటూ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఆనంద బాష్పాలు అబ్బో తడిసి ముద్దయిపోయారు. ఇప్పుడేమో మబ్బులన్నీ వీడిపోయినాయి, తొలగించేశారు మొత్తానికి. శివాజీతో ఆ బజ్లో ఆమె చెప్పింది కదా శ్రీజ, వాడు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడండి నా ఫ్రెండు, నేను వలేసిరితో పడతాయా చేపలు, సో ట్రాక్ సెట్ అవుతుందని వచ్చాడు, వచ్చిన తర్వాత వెంటనే 2 రోజులకి ఆ అమ్మాయి అంత ఎమోషన్ అయిపోతుంది, ఇదేంటి వీడే షాక్ అయ్యాడు, ఓహో ఇదేదో బాగానే ఉందంటే పత్యాపారం మనం కూడా ఫ్లట్టింగ్ మొదలెడడం వాడు కూడా మొదలెట్టేశాడు. సో గాలి అట్నుంచే వీచింది అనమాట, ఫస్ట్ నుంచి రీతు నుంచే వీచింది అనమాట అని శివాజీ అడగడం, ఈమె కూడా వల తెచ్చింది ఆయన కూడా వల తెచ్చారు. సో ఇద్దరు వలలు వేసుకొని ఇప్పుడేమో ఈ తిరిపించడాలు ఇవన్నీ చేసుకొని ఖచ్చితంగా మంచి పనే చేశారు. ఆ వీడియో నేను ఆ రోజు కూడా అన్నా, ఈ వీడియో పక్కన ఎవరావిడ మాధురి ఉంటుంది కదా, ఆ మాధురితో డిస్కషన్ కంటే ముందు వీడియో ఇది ఇప్పుడు ఈ అమ్మాయికి చూపించిన వీడియో,
అప్పుడు చెబుతుంటే చాలా అమాయకంగా వచ్చి అడుగుతున్నాడే, మరి నీకు ట్రస్ట్ ఎక్కడుంది? నువ్వు అంత ప్రేమికుడివి అయితే ఇంకా ఆవిడ మీద అనుమానం నీకెందుకు? ఆవిడ జెన్యూన్‌గా ఉందనే కదా నమ్మావు. ఇన్నాళ్ళు మాకు అదే కదా చెప్పావు. తోటి కంటెస్టెంట్స్‌కి చెప్పావు కదా! రీతు చాలా జెన్యూన్ అబ్బా! మనసులో ఒకటి ఉండదు, బయట ఒకటి ఉండదబ్బా! ఆవిడ చూసింది, నమ్మిందే చెబుతదబ్బా! అని అంతలా చించుకొని నమ్మి అంటే నువ్వు ఫేక్ అనే విషయం ఇప్పుడు అర్థమైతే ఉంది కదా! ఆవిడ మీద నీకు అంత నమ్మకం ఉంటే ఇప్పుడు ఈవిడనెందుకు అడగాలి? గతంలో చాలా సందర్భాల్లో మోటివేషన్ చేశాడు కదా! ఆవిడ జెన్యూన్ అని. సో, ఇప్పుడు ఆ డిస్కషన్ చూపిస్తే బావుంటది. వేరే లెవెల్‌లో ఉంటది. 'రీతు' అన్నాం కదా! కలిసే చూపించారు సినిమా. ఇద్దరికి కలిసి కూర్చోబెట్టి మరి 70 ఎంఎంలో చూపించారు. మంచి పనే చేశారు. ఇంకింతకంటే ఎవ్వడు కళ్ళు తెరిపించదు. 'రీతు' అయితే నాకు జ్ఞానోదయం అయింది సార్. బుద్ధుడికి బోధి చెట్టు కింద నాకు కన్ఫెషన్ రూమ్‌లో జ్ఞానోదయం అయింది. ఈ జ్ఞాన నేత్రాలు ఇక మూసుకుపోవు. ఇన్నాళ్ళు నాకు కళ్ళుకి పొరలు కమ్మేసే ఫస్ట్ కంఫర్ట్ అంట. చాలా కంఫర్టబుల్ సార్ వీడు కంఫర్టబుల్ పర్సన్‌కి కేర్ ఆఫ్ అడ్రస్ సార్ అన్నట్టు చెప్పింది. ఆయనేమో నేను లవ్ చేయట్లే. మరి ఏం చేసేవి ఇన్నాళ్ళు? నిన్నటికి నిన్న ఆయాషకి ఆవిడకి ఏదో లొల్లయింది. అక్కడ కావాలని ట్రిగ్గర్ చేస్తుంది ఆయేష. కిచెన్‌లో బౌల్స్ మాటాడుతూ వచ్చేసి రమ్య చాలా బ్యాడ్ అయిపోతుంది. నాకు ఆవిడ జెన్యూన్, నాకు అవసరం లేదురా భయ్. నువ్వు చూసుకో, నీది కడుక్కో నువ్వు. నీది కడుక్కోవాలనంత అయిపోయింది. అది కడుక్కుంటావో, మానుకుంటావో నీ ఇష్టం, నీ కర్మ అని లెక్క ఆవిడ చెప్పింది. సో, మొత్తానికి సూపర్ క్లారిటీ వచ్చింది సార్. 100% వచ్చింది సార్. నాకు అర్థమైంది సార్. చేతులు గాలికి ఆకులు పడ్డం అంతే. కాకపోతే ఇక నుంచైనా మంచిదే. మారుతారేమో అనుకుంది. ఇక ఒకరినొకరు నామినేట్ చేసుకుంటే కొంచెం చూద్దాం. ఎవరెంత ప్యాంపర్ చేశారు, కేరింగ్ చేశారో 100% అర్థమైందంట. సో, మొత్తానికి ఏంటంటే అన్ని బ్రేకులు బ్రేక్ అయిపోతున్నాయి. అన్ని ట్రాకులు బ్రేక్ అయిపోతున్నాయి. ఇక మాధురి తలకి ఎటకారం అవన్నీ కూడా పవర్ కూడా లాగేయాలి. ఇంకెందుకంటే పవర్‌తో మరొక వారం ఆవిడ అయిపోయింది అనుకోండి. ఇప్పటికే భరించలేకపోతున్నారు హౌస్‌మేట్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు. ఈ వారం నామినేషన్‌లో లేదు. అంటే 2 వారాల జర్నీ చాలు బాబోయ్ అనుకునే పరిస్థితి. ఇక 3వ వారం, 4వ వారం ఆవిడ కొనసాగితే ఆడియన్స్‌కి అంత ఓపిక, సహనం ఉండవని నేను అనుకుంటున్నా. అందుకే పవర్ లాక్కునే తట్టబుట్ట సర్దుకోయమ్మా అని చెప్పేసి ఆవిడకైతే ఫిక్స్ చేసేసారు. అర్థమైతే ఉంది. అలాగే ఇంకోటేంటి రమ్య. ఆ మాట తీరైతే అస్సలు ఇరిటేటింగ్ ఉంది అని చెబుతా ఉంది కదా! ఫస్ట్ చేతులు ఇలా వేయడం, నన్ను లాగిపెట్టి కొట్టేస్తానే, నా మీద చేతులేస్తే, కాలు కింద పెట్టి తొక్కేస్తే ఇవన్నీ చెప్పింది కదా! అమ్మాయిలు పిచ్చివంతా. సో, ఆవిడ అట్లా అనకుండా ఉండాల్సింది. ఇప్పుడు డీమోన్‌కి అంత ప్రేమగా కూర్చోబెట్టి చెప్పారే, నీది బ్యాడ్ అయిపోయింది, నువ్వు వరస్ట్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు జాగ్రత్తగా చూసుకో. అది ఇది ఒక అవకాశం దొరికితే ఆయనకి అంత ప్యాంపర్‌గా చేసి చాలా ప్రేమగా చెప్పేటప్పుడు కళ్యాణ్ విషయంలో కూడా అట్లా చెప్పొచ్చు కదా! ఇప్పుడు అందరితో మాట్లాడతారు కదా! కళ్యాణ్ ఒకసారి నీతో మాట్లాడాలి. కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా! బాబు ఎందుకు తగ్గించుకో, అది అసలు బాగోలేదు, వరస్టే. పోనీ డీమాన్ మీద అంత ప్రేమతో చెప్పిన దాంట్లో కనీసం ఓ 10% ఇతనికి చెప్పొచ్చు కదా! విషయం కన్వే చేయొచ్చు కదా! బట్ లేదే. అట్లా కాకుండా పైగా ఆమె చెయ్యేస్తే కాలు తీసేస్తా, చెయ్యి తీసేస్తా అని మాదిరిగా ఇట్లా మాట్లాడితే సరే, చెప్పే విధానం రాంగ్. చెప్పడం తప్పు కాదు. చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఏదో ఒక రకంగా అతనికి రీచ్ అయ్యే మాదిరిగా ఇక్కడ కూడా ఒక రకంగా పోనీ అక్కడ ప్రేమగా చెప్పినా, ఇక్కడ హార్ష్‌గా చెప్పినా అతనికి రీచ్ అవ్వాల్సింది వీడియో కూడా రీచ్ అయ్యింది. మంచి పనే చేశారు. ఇప్పుడు అమ్మాయిలతో బిహేవ్ చేసే తీరు తప్పు ఖచ్చితంగా. ఆయన బిహేవియర్ అట్లా ఉందని థమ్స్ డౌన్ కూడా 53% ఇచ్చారు. ఇప్పుడు ఈయన కూడా ఏంటి సకల కళలన్నీ ప్రదర్శించాల్సి వస్తే నీ పర్సనల్ లైఫ్‌లో లేకపోతే నీ కాలేజ్ డేస్‌లో అంతా ఓకే. ఇలాంటి పెద్ద ప్లాట్‌ఫామ్ అది ఒక 70 కెమెరాలు, కోట్ల మంది ఆడియన్స్, అక్కడ ఒక పెద్ద సీనియర్ హోస్టు, ఇంతమంది చూసి మీరు మమ్మల్ని జడ్జ్ చేయండి అని వచ్చేటప్పుడు మీది ఏదైతే చూస్తాం అదే జడ్జ్ చేస్తాం మీరు. మేము ఆడియన్స్‌గా. ఒక ఆడియన్స్‌గా మనం ఏం చేస్తాం, అక్కడ ఒక రైట్ డెసిషన్ తీసుకుంటే దాని మీద జడ్జ్ చేస్తాం. వాళ్ళు వచ్చింది అందుకు. మేము ఒక రియాలిటీ షోలో మా రియల్ ఎమోషన్స్, మా కళలన్నీ ప్రదర్శిస్తాం. దాన్ని చూసి మీరు జడ్జ్ చేసి మాకు సపోర్ట్ చేయండి, ఓటు వేయండి అనేటప్పుడు ఇలా చేతులు వేస్తా, బొగ్గలు నిమురుతా, తల నిమురుతా, వాదారుస్తా అంటే వాదార్పు స్టార్ టైటిల్ వస్తుంది తప్ప బిగ్ బాస్ టైటిల్ రాదు. సో, అతనికి కూడా మంచిదే. అతనికి మేలు చేయడమే. ఇంకోసారి చేతులు వేయాలంటే చేతులు వణుకుతాయి, ఆలోచిస్తాడు. కాకపోతే నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే అమ్మాయిలు పిచ్చోడు, నేనైతే లాగిపెట్టి కొడతా, ఒక వుమనైజర్ అంత స్ట్రాంగ్గా అంత గట్టిగా ముద్ర వేసి చెబుతూ ఉంటే నవ్వుతాడేంటి? నవ్వు ఎట్లా వస్తుంది? స్మైల్గా అవును, సిగ్గుతో కూడిన నవ్వుతో వచ్చిన ఆశ్చర్యం ఏంటో నాకు అర్థం కావట్లా. అంటే ఏంటి ఎట్లా నవ్వుతున్నాడు ఆయన? అరే భయ్, నాకు చాలా డ్యామేజ్ అయ్యిందా ఇంత కోపంతో చెబుతుంది అంటే కనీసం ఎంతమంది ఆడియన్స్కి ఇట్లా రీచ్ అయ్యి ఉంటుందని అక్కడ సిగ్గు కనిపిస్తూ ఉంది, నవ్వు కనిపిస్తూ ఉంది, ఆశ్చర్యం. ఆ రెండింటితో కలిపిన ఆశ్చర్యం ఏంటి? సీరియస్గా తీసుకోవాలని ఉండక్కర్లా. ఎందుకంటే ఆయన ప్రొఫెషన్ బయట చాలా గొప్పది, అందులో అనుమానమేలే. బట్ ఇక్కడ హౌస్లో అతని చేష్టలు అయితే కొద్దిగా చిల్లరగానే ఉన్నాయి. ఏ మాటకి ఆ మాట చెబుదాం మనం. అంత గొప్ప ప్రొఫెషన్ నుంచి వచ్చేటప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతాడని వాళ్ళ పిల్లలు చెబితే మేము ఆయన ఒక సోల్జర్ కనుక దానికోసం ఓట్లు వేసామని చెప్పిన వాళ్ళు కూడా, కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, బట్ ఆటలోకి వచ్చాక బిస్కెట్ అయిపోయిందని 3 వారాల తర్వాత నేను డౌట్ పడ్డా. ఆ ఆయాష మీద ఇలా చెయ్యి ఒక సందర్భంలో వేయబోతే ఆవిడ అసలే దడాదట్ ఫటాఫట్ కదా, ఫట్మన్ మొహమ్మద్ కుట్టినట్టు చెబుతుందేమో, లాస్ట్ మినిట్లో ఏదో బ్యాలెన్స్డ్గా చెయ్యాలా కొద్దిగా వెనక్కి పెట్టాడు కానీ ఆ తల మీద భుజం మీద వేయడానికి రెడీ అయ్యాడు.
సో అంటే చూసే వాళ్ళకి మనకి ఇతను మారడని, ఎందుకంటే ఇతనికి కూడా ఎవరు చెప్పరు, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ అమ్మాయి ఎట్లా చెప్పినా వీడియో చూపించి ఇక్కడ ఈ ఆట అయితే ఇతను ఆడతాడు, ఇకనైనా మార్చుకుంటాడు. 3 వారాల తర్వాత ప్రియాతో పాటు ఉండేటప్పుడు ఎంత దెబ్బతో ఎంత మారాడో ఇంక పైన ఆ ఉన్నది కూడా ఆ మైనస్ కూడా మార్చుకుంటే బెటర్, ఇతనికి మేలు చేసినట్టుగా అది ఖచ్చితంగా అందులో అనుమానమేలే. అలాగే రెండోది ఇంకోటి ఏంటంటే తనూజకు కళ్యాణ్కి మధ్య కూడా అగ్గి రగలాలి, ఇద్దరికి చూపించారు. అందుకే ఇక నామినేట్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు, ఈ మంట రేగాల, కళ్యాణ్ కళ్ళు తెరవాలా, తనూజ అతనికి దూరం అవ్వాలా, ఆటలో అందరిని కూడా దూరం పెట్టాలా, తన ఆట తను ఆడుకోవాలి. ఇది ఇంటెన్షన్ ఆ రెండో వీడియోతో కూడా. ఎందుకంటే ఆ తనూజ కూడా చూడండి అమాయకంగా వెళ్ళి రాజు రాజు అనుకుని ఏదో జగదక్ వీరుడు అతిలోక సుందర్లో ఆ చిన్న పిల్ల అంటది కదా, ఆ బేబీ షామిలియా అమ్మాయి రాజు రాజు అన్నట్టుగా అది చూడడానికి మనకే కంపరం, రాజా నా రాజా అంటే ఆవిడ రాజా గురించి పరవశించిపోయి పులకించిపోయి మాట్లాడితే రాజా రాజా అంటే ఆ రాజాని ఇవిడు రాజు రాజు అంటే ఎందుకని ఆయన అనిపిస్తే సరేపోయినా ఆవిడ అపోహలో ఏదో నా మీద ఎంత ప్రేమ గురిపిస్తుందో మరి బయట ఆవిడ గురించి తెలుసో తెలియదు కానీ సరే ఈ రాజా రాజు గురించి అట్లా చూసేదానికి ఇబ్బంది ఉంటే ఆవిడ వచ్చి చూసారా ఈ మాట కూడా అన్నాను నేను ఎగ్జాక్ట్గా. ఈ వీడియో కూడా తనూజకు చూపిస్తే ఏమైపోద్దో అని, ఏమైపోద్దండి అన్నారు. సరే ఇప్పుడు ఏమైందో అర్థమైంది కదా, ఆవిడ కనువిప్పు కలిగింది, మంచిదే కదా. బాబోయ్ ఇవి నా దగ్గర ఒక మాట అక్కడ ఒక మాట అంటుందని కొన్ని పరిణామాలతో చూసింది. కానీ మరి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో నా గురించి, ఓహో ఇది కూడా మనకే మేలుకే మంచిదే అని ఖచ్చితంగా మారుద్ది. ఎందుకంటే ఆ వైల్డ్ కార్డ్స్ తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్లో ఆ అమ్మాయి గురించి ఎట్లా చెప్పింది ఆమె, తనూజకి ఇలా చేయి వేస్తే నచ్చకపోతే వెళ్ళిపోవాలి, వేయించుకుంటుంది, ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసినట్టుగా 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లో. సో ఇవన్నీ కూడా ఆవిడకేంటి మరి ఆవిడ కూడా చనువిచ్చింది, ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండాలి కదా, గ్యాప్లో ఇవ్వాలి కదా, దూరం పెట్టాలి కదా అంటే ఈవిడ కూడా ఎంకరేజ్ చేసింది. చూన్నట్టుగా కొంతవరకు పర్వాలేదు అన్నట్టుగా, ఎందుకు ఒక కంటి చూపుతో చెప్పొచ్చు, ఒక మాటతో చెప్పొచ్చు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టచ్చు, కానీ ఎందుకు పెట్టట్లే అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఆడియన్స్గా చూసిందే అనిపించింది, వాళ్ళు చెప్పారు. ఇకనైనా ఎప్పటికైనా వీడికి పూర్తి క్లారిటీ వస్తే బెటర్. ఓహో మంది కూడా తప్పు ఉందని వీళ్ళు అంటున్నారంటే మరి బయట కూడా అలాగే వెళ్ళి ఉంటుంది. సో మంచిదే, కరెక్టే కదా, నేను కూడా దూరం పెట్టి నీకు దగ్గరికి వచ్చినా అలాంటి పేపర్లు చెప్పాల్సి వస్తే సూటుగా సూతి లేకుండా ఆ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా బహుశా నేను అనుకుంటా తమ్ముడని పిలుస్తుందేమో, లేకపోతే పిలవకపోయినా పర్వాలేదు కానీ దూరం పెడితే మంచిది. ఇంకా ఎవరి ఆటలు ఆడుకుంటే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ 40 రోజులు అయిపోయినాయి, ఇంకొక 60 రోజులు కళ్ళు మూసి తెరిచేలాగా అయిపోతాయి. ఈ 60 రోజుల్లో అందరి ఫోకస్ టైటిల్ మీద ఉండాలి, ఎవరు గెలవాలని. ఇక ఇండివిజువల్ ప్లే వస్తుంది. ఇక ఎందుకంటే ఈరోజు ఒకవేళ మనకున్న అప్డేట్స్ ప్రకారం ఇవన్నీ చూస్తే భరణి ఆర్ రాము రాదుర్లో భరణి కానీ ఒకవేళ అవుట్ అయిపోయినటువంటి అవకాశాలు అయితే వెరీ హై, నో డౌట్. నేను ఈరోజు మార్నింగ్ 2 వీడియోలో చెప్పాను, నిన్న ఈవినింగ్ కూడా చెప్పా, బాటమ్ 2లో రాము భరణి ఉండొచ్చు, భరణి అవుట్ అవునా ఆశ్చర్యపోవక్కర్లేదని. ఒకవేళ అతడే కానీ అవుట్ అయిపోతే ఇంకా మిగతా ఈ బంధుత్వాలు అన్నీ ఎటు చట్టపట్టాలు వేసుకునేవన్నీ పోతే ఇక అందరూ ఇండివిజువల్ ప్లే అయితే ఆడుకుంటారు. ఇంకెవరికెవరు వాదార్చక్కర్లే. సుమన్ని, రాముని, దివ్యని, తనూజిని ఒక కంట్రోల్ చేసే పవర్ లేకుండా ఆ పెద్ద తలకయ్యే బయటకు వచ్చేస్తే అవుట్ అయిపోతే ఇంకేముంది, ఎవరి గేమ్ అలా ఆడతారు. సరే ఇక లాస్ట్లో ఇప్పుడు 3వ ప్రోమో కూడా వచ్చింది కదా కర్రీస్ రూల్స్ గురించి. ఆమె నా పోర్షను భరణికి ప్రిపరేషన్ అంటే ఓకే నీ పోర్షన్ నువ్వు ఇచ్చుకోవచ్చు, కానీ ముందు రూల్ అయితే చెప్పాలి కదా అందరికీ. దివ్య చెప్పాలా వద్దా? ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాకు తెలియదు అంటున్నారు వైల్డ్ కార్డ్స్, చెప్పాలి కదా. మరి ఆ విషయంలో తప్పు ఆవిడది, దివ్యది 100% తప్పు. రూల్స్ చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నువ్వు అనుకుంటే సరిపోద్దా? నీ మనసులో అనుకున్నాను నేను భరణి గారికి చెప్పినట్టు కాదు కదా, అందరికీ చెప్పాలి కదా. ఒక మీటింగ్ పెట్టి నువ్వైనా చెప్పాలి, కెప్టెన్ అని చెప్పించాలి. ఆ విషయంలో ఆవిడికి తప్పు. నీ కర్రీ నువ్వు ఇచ్చుకుంటావో ఏం చేసుకుంటావో అందరికీ పంచుతావో ఒకరికే పెడతావు, అది నీ చాయిస్, ఓకే. చెప్పకపోవడం నీదే తప్పు. అయితే మరి మాధురి ఏంటి అక్కడంటే మాధురి అంతలా అలా రియాక్ట్ అవ్వడం ఆవిడది కూడా తప్పు. నేను చెప్పను, నా ఇష్టం, నా ఇల్లు, నీ కర్రీ, ఇవన్నీ ఆవిడది తప్పు. సో ఇవి ఈరోజు అయితే ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది, గట్టిగా ఉండబోతుంది, మొత్తం గేమ్ చేంజ్ చేసే ఎపిసోడ్ ఇది. అందరికీ ఇక ఎడమొహం పెడమొహం ఇంకా రైవలరీ బాగా రాజుకుంటుంది. 1-to-1 ఫైట్లు అయితే అవుతాయి. మ్యాక్సిమం బాండ్స్ అన్ని క్లియర్ చేసినట్టు ఉంది. మరి ఏం పేరు ఎమ్మెల్యేలకు కూడా చెబుతారేమో చూడాలి. సంజన అయితే అమ్మన్న ఓకే, మాదిరి మరి అక్క అంటున్నావు ఏంటి, నువ్వు కూడా కనబడని బాండ్స్ మెయింటైన్ చేస్తున్నావు బాబు అని ఆయన కూడా చెబితే మంచిదే. సో మరి చూద్దాం మీకేమనిపించింది ఓవరాల్గా 2 ప్రోమోలు. ఈరోజు ఎపిసోడ్ మాత్రం అదిరిపోద్ది. అయిపోయిన వెంటనే రివ్యూ చెబుతా, చూడండి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎలిమినేషన్ అఫీషియల్గా ఇంకా కాలేదు, అయిన వెంటనే అప్లోడ్ చేస్తాను.